నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. సింహాచలంలో జరిగినటువంటి దుర్ఘటన రాష్ట్రం మొత్తాన్ని కలిచివేస్తుంటే వైసీపీ మాత్రం దీంట్లో రాజకీయ కోణాన్ని వెతుక్కుంటుంది. అయితే ఇదే ఘటనపై తాజాగా జగన్మోహన్ రెడ్డి హయాంలో దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి కొట్టు సత్యనారాయణ స్పందించారు. ఇక ఆయన హయాంలో హిందూ ధర్మం పరిణమిల్లిందని, హిందూ దేవాలయాలు రక్షింపబడ్డాయని చెప్పి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేవలం భక్తులు వేసిన కానుకల ద్వారానే హిందూ ఆలయాలు పరిరక్షించబడుతున్నాయని చెప్పి కూడా ఆయన చెప్పడం అయితే జరిగింది. మరి నిజంగానే ఆయన చెప్తున్నట్టు అలాంటి పరిస్థితి ఇప్పుడు ఉందా? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో హిందూ ధర్మ పరిరక్షణ జరిగిందా? ఇవి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఈ ఘటన జరిగిన దగ్గర నుంచి వైసీపీకి సంబంధించిన చాలా మంది బయటకు వచ్చి రకరకాలుగా స్పందిస్తూ ఉన్నారు. ముఖ్యంగా దేవాదాయ శాఖ మంత్రిగా అప్పట్లో పనిచేసిన కొట్టు సత్యనారాయణ కూడా హిందూ ధర్మం గురించి మాట్లాడారు. హిందూ ధర్మం పరిణమిల్లింది అన్నట్టు ఆయన చెప్తున్నారు. నిజంగానే అలాంటి పరిస్థితి అప్పుడు ఉందంటారా? అంటే జగన్మోహన్ రెడ్డి టైంలో హిందూ ధర్మం పరిఢవిల్లిందో లేదో అందరికీ తెలుసు, కానీ ఇవాళ మాత్రం కొట్టు సత్యనారాయణ ప్లస్ లక్ష్మీపార్వతి వీళ్ళిద్దరూ ఒకే స్క్రిప్ట్ చదివారు. ఆమె కూడా అదే చెప్పింది. హిందూ ధర్మం జగన్మోహన్ రెడ్డి బాగా కాపాడాడు, బాగా నిలబెట్టాడు అని ఆమె చెప్పింది, కొట్టు సత్యనారాయణ చెప్పి. బహుశా స్క్రిప్ట్ కాపీ ఒకటే కాపీ ఇద్దరికి వెళ్ళినట్టుంది. స్క్రిప్ట్ వాళ్ళు స్క్రిప్టెడ్ ఉంటుందన్నమాట, అన్నీ రాసిస్తారు, అవే చదవాలి. బహుశా ఒకే కాపీ తీసి జిరాక్స్ తీసి ఇద్దరికి పంపించినట్టున్నారు. జగన్మోహన్ రెడ్డి మొన్న ఒక వారం రోజుల కిందట హిందూ ధర్మ పరిరక్షకుడు అని చెప్పి ఒక పెద్ద ప్రచారం చేసుకున్నాడు. చాలా పెద్ద ప్రచారం చేసుకున్నాడు. హిందూ ధర్మాన్ని తానే ఉద్ధరించినట్టు, తానే అసలు మొత్తం ఇచ్చేసినట్టు. జగన్మోహన్ రెడ్డి టైంలో రామతీర్థంలో రాముడి తల నరికారు, అంతర్వేదిలో రథం తగలపెట్టారు, కనకదుర్గ టెంపుల్లో వెండి సింహాల్ని మాయం చేశారు. ఇట్లా ఒకటి కాదు, రెండు కాదు, మొత్తం చాలా సంఘటనలు జరిగినాయి. ఏ ఒక్క దాని మీద యాక్షన్ తీసుకోలేదు. యాక్షన్ తీసుకోకపోగా ఇవన్నీ ఎవరో పిచ్చివాళ్ళు చేశారు, అది చేశారు, ఇది చేశారు అని చెప్పి చెప్పుకొని తిరిగారు. జగన్మోహన్ రెడ్డి టైంలో ఈ కొట్టు సత్యనారాయణ విజయవాడలో ఒక పెద్ద యజ్ఞం చేశాడు, రాజశ్యామల యాగం అని చేశాడు. దానికి విశాఖ శారదాపీఠం ఇంకొక ఆయన ఇద్దరు ముగ్గురు వచ్చారు. వాళ్ళందరూ వచ్చి ప్రభుత్వ ఖర్చుతోటి, దాదాపుగా ప్రభుత్వ ఖర్చు 5 కోట్ల దాకా అయినట్టుంది. దేవాదాయ శాఖ సొమ్ము అది, అంటే దేవాలయాల నుంచి వచ్చిన ఆదాయం అది. ఆ ఆదాయాన్ని దాదాపుగా 4-5 కోట్లు ఖర్చు పెట్టి రాజశ్యామల యాగం చేశారు. ఎందుకో తెలుసా? జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ఈ కొట్టు సత్యనారాయణ ప్రభుత్వ డబ్బుతోటి, అంటే భక్తులు ఇచ్చిన డబ్బులతోటి యాగం చేయించాడు. ఇతను వచ్చి ఈ రోజున హిందూ ధర్మాన్ని పరిరక్షించాడని చెప్తాడు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి అని పూజ చేశారు అక్కడ. అంటే ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, లక్ష్మీపార్వతి వచ్చి ఆమె అదే చెబుతుంది. లక్ష్మీపార్వతి వచ్చి అసలు చంద్రబాబు నాయుడికి భక్తి లేదండి అంటుంది. ఆయన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో నీకు ఆయన మెయిన్ డోర్ నుంచి వెళ్ళడు, ఆయన క్యూ లైన్లోనే వెళ్తాడు. ఎందుకు అంటే, నాకు చిన్నప్పటి నుంచి అదే అలవాటు అండి, నేను అట్లాగే వెళ్తాను, అంతే తప్ప నేను ముఖ్యమంత్రి అయినంత మాత్రాన నేను అట్లా ప్రోటోకాల్ ఉపయోగించి నేను వెళ్ళకూడదు అని చెప్తాడు ఆయన. ఆయనకి వాస్తవంగా ప్రోటోకాల్ ఉంటుంది, ముఖ్యమంత్రి డైరెక్ట్గా వెళ్ళొచ్చని, వెళ్ళడు ఆయన. అంత భక్తితోటి ఉండే ఆయన ఏదైనా స్వామివారికి మొన్న ఒంటిమిట్ట రామాలయంలో పట్టు వస్త్రాలు ఇచ్చారు, తిరుపతి బ్రహ్మోత్సవాలకి పట్టు వస్త్రాలు ఇచ్చారు. భార్యతోటి వెళ్ళి చంద్రబాబు నాయుడు పట్టు వస్త్రాలు సమర్పించి భక్తితోటి అన్నీ చేసి వచ్చారు. మనవడి బర్త్డే అయితే కూడా అక్కడికి వెళ్ళి నిత్యాన్నదానానికి డొనేషన్ ఇచ్చి చేసి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఏ రోజునన్నా ఈ కొట్టు సత్యనారాయణను లక్ష్మీపార్వతి చెప్పాలి. ఏ రోజునన్నా జగన్మోహన్ రెడ్డి సతీ సమేతంగా తిరుమల వెళ్ళాడా, సతీ సమేతంగా ఒంటిమిట్ట వెళ్ళాడా? జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు? నేను 4 గోడల మధ్య నేను బైబిల్ చదువుకుంటానని చెప్పాడు.
4 గోడల మధ్య బైబిల్ చదివేవాడు హిందూ మతాన్ని ఎట్ట ఉద్ధరిస్తాడు? కొట్టు సత్యనారాయణ సమాధానం చెప్పాలి, లక్ష్మీపార్వతి కూడా సమాధానం చెప్పాలి. ఈ కొట్టు సత్యనారాయణకి లక్ష్మీపార్వతికి జగన్మోహన్ రెడ్డి ఆరాధ్య దైవం అయితే కావచ్చు, తప్పేం లేదు. మనం ఇక్కడ వాస్తవాలు మాట్లాడుకోవాలంటే దేవాలయాలకి ధూపదీప నైవేద్యాల కింద ఇచ్చే సొమ్ముల్ని కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆపేశాడు. అర్చకులకి జీతాలు ఆపేశాడు. ధూపదీప నైవేద్యాలకి 3 నెలలకి 4 నెలలకి ఒకసారి డబ్బులు ఇచ్చేవాడు, అది కూడా 5,000, నెలకి 5,000 చొప్పున. అంత దారుణమైన పరిస్థితుల్లో హిందూ దేవాలయాల్ని అవమానించిన జగన్మోహన్ రెడ్డిని వీళ్ళందరూ వచ్చి హిందూ ధర్మ పరిరక్షకుడు, హిందూ ధర్మ సంస్థాపకుడు అని పొగుడుతూ ఉంటే అసలు వాళ్ళకి ఏమాత్రమైనా కొంచెం జ్ఞానమైన ఉందా అన్న డౌట్ అయితే మాత్రం కలుగుతూ ఉన్నది. నీకు హిందూ ధర్మ పరిరక్షకుడు ఎట్లా అవుతాడు జగన్మోహన్ రెడ్డి? ఏ విధంగా అవుతాడు? నువ్వు ఏ రోజునా కూడా నువ్వు ఎన్నికల్లో ఓట్లు రావటానికి, ఓట్లు కొల్లగొట్టడానికి తప్ప నువ్వు హిందువుగా మారినట్టుగా నాటకం ఆడటానికి తప్ప నువ్వు ఏ రోజున మత విషయాలు, హిందూ మత విషయాలకి ఏ రోజున నువ్వు ప్రాధాన్యత ఇవ్వలేదు. వెంకటేశ్వర స్వామి సెట్టింగ్ని ఇంట్లో వేయించుకున్నావు. వేయించుకుంటాడా? ఎవడన్నా వేయించుకుంటాడా? ఎవడన్నా? నీకు వీలైతే తిరుపతిళ్ళు. అసలు ఇవన్నీ కాదు. నేను క్రైస్తవుడిని, నాకు హిందూ ధర్మం అంటే మిమ్మల్ని అందరినీ గౌరవిస్తాను, కానీ నేనైతే క్రైస్తవుడిని అని ధైర్యంగా చెప్పే ఇది లేదు జగన్మోహన్ రెడ్డికి. నువ్వు చెప్పాలి కదా, నువ్వు క్రైస్తవుడి కదా, నువ్వు 4th జనరేషన్ క్రైస్తవుడి, నీ తాత ముత్తాతల నుంచి క్రైస్తవులు, నువ్వు 4th జనరేషన్ క్రైస్తవుడివి. ధైర్యంగా చెప్పు ఆ విషయం. ఈ లక్ష్మీపార్వతితోటి, ఈ కొట్టు సత్యనారాయణతోటి నువ్వు హిందూ ధర్మ పరిరక్షకుడిగా ఎందుకు ప్రొజెక్ట్ చేసుకుంటున్నావు? నీ మతం ఏంటి? నీ చెల్లెలు ఏమన్నది? అక్కడ మణిపూర్లో మారణకాండ జరిగితే, క్రైస్తవులను చంపితే కనీసం స్పందన కూడా స్పందించలేదు నీ మతానికి సంబంధించి అని అన్నదా లేదా? అంటే నీ మతం ఏంటో నీ చెల్లెలు చెప్తూ ఉంటే ఈ కొట్టు సత్యనారాయణ లక్ష్మీపార్వతి వచ్చి ఆయన పెద్ద హిందూ, ఆయన హిందూ హిందూ మతాన్ని ఉద్ధరిస్తాడని చెప్తాడేంటి? హిందూ ధర్మ పరిరక్షకుడు అని చెప్తారేంటి? పవన్ కళ్యాణ్ నేను సనాతన ధర్మం అది ఆయన ఏదో చెప్పాడు. పవన్ కళ్యాణ్ ఎందుకు టార్గెట్ చేస్తున్నావు? నువ్వు హిందూ ధర్మ ఉద్ధారకుడు అయితే మరి పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి చెబితే నువ్వు సనాతన ధర్మాన్ని సపోర్ట్ చేయి. పవన్ కళ్యాణ్ ఎందుకు టార్గెట్ చేస్తున్నావు? అంటే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి మాట్లాడితే నువ్వు టార్గెట్ చేస్తావు. చంద్రబాబు నాయుడు అక్కడికి వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పించి ఆయన తన ఆయన క్లియర్ కట్గా చెప్పాడు చంద్రబాబు నాయుడు, హిందూ దేవస్థానాల్లో, దేవాలయాల్లో అన్య మతస్థులు ఉండకూడదు, అట్లాగే మసీదుల్లో వేరే మతం వాళ్ళు ఉండకూడదు, చర్చిల్లో వేరే మతం వాళ్ళు ఉండకూడదు. ఆయన క్లియర్ కట్గా చెప్పాడు. నువ్వు చర్చిలలో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మేనత్త వీళ్ళందరూ, వాళ్ళ బావ షర్మిల భర్త వీళ్ళందరూ మొత్తం క్రైస్తవ మత ప్రచారకులు కదా. వీళ్ళు మొత్తం అన్ని చర్చిలలో మొత్తం నేను క్రైస్తవుడిని అని గవర్నమెంట్ సర్టిఫికెట్లలో కూడా రాసిన వాళ్ళే ఉన్నారా? గవర్నమెంట్ సర్టిఫికెట్లో ఒకటి, బయట మతం ప్రచారం చేసేవాళ్ళు ఒకటి, అంటే వేరే ఇది అటువంటి వాళ్ళు ఉన్నారా ముందర చూడమను. అటువంటి వాళ్ళని చూడమనండి. అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఈ కొన్ని బెనిఫిట్స్ కోసం, గవర్నమెంట్ నుంచి వచ్చే బెనిఫిట్స్ కోసం వాళ్ళు కన్వర్ట్ అయినట్టు రివీల్ చేయటం లేదు. కన్వర్ట్ అయినట్టు, మతం మార్పిడి, వాళ్ళు మతం మారినట్టు, క్రైస్తవ మతానికి వచ్చినట్టు చాలామంది చెప్పుకోవటం లేదు. అట్లా నిజంగా మేము క్రైస్తవ మతంలోకి మారాము అని చెప్పుకునే వాళ్ళే చర్చిల్లో ఉన్నారా లేదా ఒకసారి చెక్ చేసుకోమను. అది చేయమను. వాళ్ళ మతానికి సంబంధించి, క్రైస్తవ మతానికి సంబంధించి క్రైస్తవ మత పవిత్రతని కాపాడటానికి చర్యలు తీసుకోమని చెప్పు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇవి మతపరమైన విషయాలు, చాలా సెన్సిటివ్ విషయాలు. చాలా సెన్సిటివ్ విషయాలు అయినప్పుడు మనం సెన్సిటివ్గా డీల్ చేయాలి. అంటే మనం అంటే మొత్తం ప్రజలందరూ, ఒక్క ప్రభుత్వమే కాదు, ప్రజలందరూ కూడా సెన్సిటివ్గా డీల్ చేయాలి. నువ్వేం చేస్తావు? పాస్టర్ ప్రవీణ్ చనిపోయినప్పుడేమో నీ పార్టీ నాయకుడు నీకు మీ అందరితోటి సన్నిహితంగా ఉండే జాన్ బెల్లి లింగాన్ని పంపించి హిందువులందరినీ ఊచకోతకు వస్తానని అక్కడ చెప్పిస్తావు. ఈ కొట్టు సత్యనారాయణని పంపించేమో
హిందూ మత ఉద్ధారకుడు జగన్ అని చెప్పిస్తావు. లక్ష్మీపార్వతిని పంపించేమో అసలు చంద్రబాబు నాయుడికి దైవభక్తి లేదని చెప్పిస్తావు. ఎందుకు ఈ నాటకాలు? ఈ ముగ్గురు నీ పార్టీ వాళ్ళ కాదా నాకు చెప్పు. జాన్ బెల్లిలింగం నీ పార్టీ వాడా కాదా? లక్ష్మీపార్వతి నీ పార్టీనా కాదా? కొట్టు సత్యనారాయణ నీ పార్టీనా కాదా? ముగ్గురు డిఫరెంట్ వెర్షన్స్ ఎందుకు మాట్లాడుతున్నారు అంటే ఇదంతా కూడా మతాన్ని అడ్డం పెట్టుకొని మత విద్వేషాలని రగిల్చి రాజకీయంగా చేసుకోవాలి అన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కార్యక్రమాలు ఇవన్నీ. ఈ రోజున మొత్తం హిందూ మత ఉద్ధారకుడిగా తనను తాను ప్రచారం చేసుకోవటం అంటే ఒకవైపు తన మతానికి తాను ద్రోహం చేస్తున్నట్టు, మరోవైపు హిందూ మతానికి ద్రోహం చేస్తున్నట్టు. పోనీ నీకు ముస్లింల పట్లన్నా నీకు చిత్తశుద్ధి ఉందా? లోక్సభలోనేమో వక్ఫ్ బిల్లుకి వ్యతిరేకంగా ఓటేస్తావు, రాజ్యసభలో బిల్లుకి అనుకూలంగా ఓటేస్తావు, బయటకు వచ్చి సుప్రీంకోర్టులో కేసేస్తావు. వాట్ ఈజ్ యువర్ అసలు నీకు నీ ఐడెంటిటీ ఏంటి? నువ్వు సమయానుకూలంగా నీ మత రాజకీయాలు చేసుకుంటూనే పోతావా? ఒక స్టాండ్ లేదా? చంద్రబాబు నాయుడు క్లియర్ కట్గా చెప్తున్నాడు, హిందూ దేవాలయాల్లో హిందువులే ఉండాలి, ముస్లింల సంబంధించిన మసీదుల్లో ముస్లింలే ఉండాలి, చర్చిల్లో క్రిస్టియన్లే ఉండాలి, వేరే వాళ్ళు పనిచేయడానికి వీల్లేదు అని క్లియర్ కట్గా చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు. నువ్వు చెప్పు, నువ్వు అది చెప్పు, ఆ స్టాండ్ చెప్పు. ఈ నాటకాలన్నీ ఎందుకు? ఓట్ల కోసమా? వేశారుగా నీకు 151 సీట్లు ఇచ్చారుగా. 151 సీట్లు నీకు ఇచ్చినప్పుడు రాముడి తల నరికేవుగా. రాముడు తల నరికేసావు కదా. పూజారుల మీద దాడులు కావచ్చు, దేవాదాయ భూములు కబ్జా కావచ్చు, ఇవన్నీ కూడా మరి కొట్టు సత్యనారాయణ గారికి కనపడలేదంటారా ఆయన హయాంలో? కొట్టు సత్యనారాయణ జిల్లాలోనే జరిగింది అర్చకుల మీద దాడి, వేరే చోట కాడ కాదు. రాయలసీమలో కర్నూలులో చాలా 2-3 సందర్భాల్లో జరిగింది. ఈ కొట్టు సత్యనారాయణ ప్రాంతంలోనే జరిగింది. ఒక అర్చకుడిని బయటికి లాగి కొట్టి జంజం తెంపారు. అటువంటి ఈ కొట్టు సత్యనారాయణ వచ్చి ప్రభుత్వ డబ్బుతోటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని జపం చేసిన ఈ కొట్టు సత్యనారాయణ వచ్చి ఈ రోజున హిందూ ధర్మం గురించి జగన్మోహన్ రెడ్డి హిందూ ధర్మ పరిరక్షకుడు అని మాట్లాడుతుంటే హిందువులందరూ సిగ్గుపడుతున్నారు. అంటే భక్తులేసే కానుక మీదనే ఇప్పుడు దేవాలయాలు నడుస్తున్నాయి, ప్రభుత్వం అసలు ₹1 కూడా దేవాలయాల అభివృద్ధికి ఇవ్వట్లేదు అన్నట్టు కూడా ఆయన చెప్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చాక అర్చకులకు జీతాలు పెరగడం, ధూపదీప నైవేద్యాలకి సంబంధించి ఇవన్నీ కూడా చంద్రబాబు గారు వచ్చిన తర్వాతనే కదా సార్ పెంచడం జరిగింది. ఇంకా జగన్మోహన్ రెడ్డి విషయం చెప్పాలంటే కామన్ గుడ్ ఫండ్ అని ఉంటుంది, అది కూడా వాడుకున్నాడు. అర్చక వెల్ఫేర్ ఫండ్ అని ఉంటుంది, అది కూడా డైవర్ట్ చేశాడు. నవరత్నాల కోసం. కామన్ గుడ్ ఫండ్ టెంపుల్స్కి సంబంధించింది, ఆ ఫండ్స్ తీసి వాడుకున్నాడు. అర్చక వెల్ఫేర్ ఫండ్ అర్చకులకు ఇవ్వాల్సింది, ఆ డబ్బులు డైవర్ట్ చేశాడు. ఎండోమెంట్ ఫండ్స్ అవి డైవర్ట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. నవరత్నాలు బటన్ నొక్కుతా ఏం బటన్ నొక్కావో తెలుసా నువ్వు? దేవాలయాల్లో హుండీల్లో వచ్చిన కలెక్షన్ని బటన్ నొక్కి నువ్వు ఓట్లు సంపాదించుకుందాం అని ప్రయత్నం చేసిన వ్యక్తివి నువ్వు. అందుకని హుండీల్లో వేసిన డబ్బులు, హుండీలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఎట్లా చేయాలో అట్లా చేస్తుంది. ఇప్పుడు నీ మొత్తం నేను చెప్పాను కదా ఆల్రెడీ, అక్కడ అర్చకులందరికీ కూడా జీతాలు ఎవరినన్నా వెళ్ళి అడిగిరండి, వాళ్ళకి జీతాలు పడుతున్నాయి. ధూపదీప నైవేద్యాలకు డబ్బులు వెళ్తూ ఉన్నాయి. మీకు ఇంకొక పెద్ద ప్రామిస్ ఉంది. టెంపుల్ కన్స్ట్రక్షన్స్కి ప్రభుత్వం సహాయం చేస్తుందని ప్రకటించారు. ఏదన్నా పురాతన దేవాలయం దాన్ని పునరుజ్జీవం చేయాలి అంటే దాని పునర్నిర్మాణం కోసం ప్రభుత్వం సహాయం చేస్తుందని చెప్పారు. అలాగే టెంపుల్ సిటీ కూడా నిర్మించబోతున్నారు అన్నీ. అంటే దానికి సంబంధించిన అన్ని యాక్టివిటీస్ని అతి పవిత్రమైన కార్యంగా భావించి కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంటే ఈ విషయాలు ఏవి కొట్టు సత్యనారాయణకి తెలియవు, లక్ష్మీపార్వతికి తెలియవు. వాళ్ళు వచ్చి అసలు చంద్రబాబు నాయుడికి దైవభక్తి లేదండి అని చెబుతుంది లక్ష్మీపార్వతి. జగన్మోహన్ రెడ్డి తన సొంత మతాన్ని ప్రేమించమని ఫస్ట్ బయటికి వచ్చి బహిరంగంగా ఎస్ నేను క్రైస్తవుడిని, నేను హిందూ దేవాలయాలకి నా భార్య రాదు అని చెప్పక్కర్లేదు, అందరికీ అర్థమైపోయింది. ఇది ఇంకా అర్థం చేసుకోవాల్సింది ఎవరు అంటే కొట్టు సత్యనారాయణ, లక్ష్మీపార్వతి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.